ఫైనల్ చార్జ్ షీట్ వేయాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటివరకు విచారణలో ఏం తేలింది? సంచలన విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చాయా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇవాళ బిగ్ డే. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. నిందితులందరినీ ఇవాళ జూబ్లీ హిల్స్ పిఎస్ కు పిలిచింది సిట్. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావుతో పాటు తిరుపతన్నను విచారణకు పిలిచింది సిట్. ప్రభాకర్ రావు కస్టడీ ఇవాళతో ముగుస్తూ ఉండడంతో అందరినీ కలిపి ఒకేసారి విచారిస్తారు దర్యాప్తు అధికారులు. పద్నాలుగు రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు ఏం చెప్పారనే ఉత్కంఠ కొనసాగుతోంది. మెజారిటీ ప్రశ్నలకు నో అనే సమాధానమే వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అయితే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్లు నవీన్ చంద్, అనిల్ పేర్లు ప్రభాకర్ రావు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. 6000 ఫోన్ నంబర్స్ ఉన్న పెన్ డ్రైవ్ పై ప్రభాకర్ రావు నోరు మెదపలేదు. మావోయిస్టుల విషయంపైనే హరీష్ రావు తనతో మాట్లాడినట్టు విచారణలో వివరణ ఇచ్చారు ప్రభాకర్ రావు. తనకు రీఎంప్లాయ్మెంట్ కేసీఆర్ ఎలా ఇచ్చారనే దానిపై కూడా ఆయన మౌనం వహించినట్టుగా తెలుస్తోంది. ఆల్రైట్, బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో జాయిన్ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. విజయ్, సో ఇవాళతో ప్రభాకర్ రావు కస్టడీ ముగుస్తుండటంతో అందరినీ కలిపి విచారించబోతోంది సిట్. ఎటువంటి విషయాలు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి? ఇవాళ తరువాత నెక్స్ట్ సిట్ ఏం చేయబోతోంది? ఈ రోజుతో ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కస్టోడియల్ ఇంట్రాగేషన్ పూర్తవుతుంది. దాదాపు వారం రోజులు, అంటే దాదాపు ఈ రోజుతో 14 రోజుల పాటు ఆయన కస్టడీలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సజ్జనార్ నేతృత్వంలో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుంది. ఇదంతా ఒకవైపు ఉంటే ఈరోజు ఫైనల్ డే విచారణ. ఈరోజు అందరు అక్యూజుల్ని ప్రణీత్ రావు, దాంతోపాటుగా రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఒక న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి మొత్తం 5గురిని కూడా ఒకే రోజు విచారణకు పిలిచారు. వీళ్ళందరితో కూడా ప్రభాకర్ రావు కన్ఫ్రంటేషన్ ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు మాత్రం 14 రోజుల్లో ఏ ఒక్క చోట కూడా పోలీసులకు సహకరించలేదు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆయన నో అనే సమాధానం ఇచ్చాడు. దాంతోపాటుగా ఆయనకున్నటువంటి అనేక సమాచారం ఏదైతే గతంలో తన పై బాసులు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, అనిల్ కుమార్ పేర్లు మాత్రమే చెప్తున్నారు తప్ప తాను ఏ రకంగా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి 6000 మంది ఫోన్ నెంబర్లు కలిగిన పెన్ డ్రైవ్ ఆ విషయాన్ని కానీ ఆయన ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. చివరి డే కావడంతో పోలీసులంతా కూడా, సిట్ అధికారులంతా కూడా డాక్యుమెంటేషన్ మీద పడ్డారు. కన్ఫర్మేషన్లో అయినా కొత్త విషయాలు వస్తాయి. ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, పొలిటికల్ లీడర్ల పాత్ర పైన ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు కొన్ని సమాధానాలు, ఎందుకు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే మీతో మాట్లాడారని అడిగిన సమయంలో కూడా మావోయిస్టుల నుంచి తనకు థ్రెట్ ఉంది, మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే తాను హరీష్ రావుతో డిస్కస్ చేశాను. తన రీఎంప్లాయ్మెంట్, తాను రిటైర్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ఆయనకు మళ్ళీ రీఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి సంబంధించి కూడా సమాధానాలు దాటవేస్తున్నారు. కాబట్టి ఈరోజు అత్యంత కీలక విచారణ. సుప్రీంకోర్టుకి పూర్తి స్థాయిలో రేపు రిపోర్ట్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో 26వ తేదీలోపు విడుదల చేయాలని చెప్పింది. కాబట్టి ఈరోజు రాత్రి 10 గంటలకల్లా ప్రభాకర్ రావును విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రభాకర్ రావు సిటీ విచారణకు ఏమాత్రం సహకరించలేదు, కేవలం నో అనే సమాధానం ఇచ్చాడు. ఓవరాల్గా ఈరోజు ఫైనల్ డే కాబట్టి మిగతా నిందితులందరినీ కూడా పిలిచి కన్ఫ్రంటేషన్ చేసి కొంత సమాచారం తీసుకోవాలని సిట్ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇన్వెస్టిగేషన్ అత్యంత క్లియర్. 14 రోజుల పాటు కూడా ప్రతిరోజు ఏదో ఒక అంశానికి సంబంధించినటువంటి సమాచారం తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాచారం అయితే సిట్ రాబట్టలేకపోయింది. అసెంబ్లీ సెషన్స్ తర్వాత కీలక రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వాలని చెప్పి భావిస్తున్న సిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటుగా హరీష్ రావుకి నోటీసులు ఇస్తుందా, అది ఎప్పుడు ఇస్తుంది? ఈ రోజుతో ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత, డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ కేసులో ఇంకా మిగిలినటువంటి అంశాల ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. కాబట్టి అది పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఆదేశాల మేరకు అనధికారికంగా కొంతమంది మాజీ మంత్రులు ఆదేశాలు ఇచ్చినట్టుగా సిట్ గుర్తించిన నేపథ్యంలో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది ఈ కేసులో. రైట్ విజయ్.